అటువంటి మదనుడు ఒకప్పుడు చాలా కాలము సశరీరుడై ఉండేవాడట సిద్ధాశ్రమంలో. బాలకాండంలో ప్రత్యేకించి చెప్తాడు. అది మదనాశ్రమము కూడా అట. ఆ మదనుడు సశరీరుడై అక్కడ ఉండేవాడట ముందు. ఇగో ఈ ఘట్టం జరగక ముందు, ఇది ఎప్పుడైతే శివుడి మీద ఆయన బాణం వేయడానికి పోయాడు, ఇలా బూడిదైపోయాడో, అప్పటి నుంచి ఆయనకు రతిదేవి ప్రార్థించింది, స్వామి నా భర్తని ఇట్లా చేసావు, నాకేమిటి దారి అన్నాడు. వాడు ఆమె శివుణ్ణి కాకుండా అమ్మవారి పాదాలు పట్టుకుంది. అమ్మా, నీవు మీ ఆయనతో నువ్వు హాయిగా ఉన్నావు కదా, నన్నట్లా ఉండకుండా ఎట్లా చేసావు తల్లి, నువ్వు కరుణించు, కటాక్షించు అన్నది. నేను చూస్తానులే, మా ఆయనతో మాట్లాడతానన్నది. అమ్మవారు మాట్లాడాక తిరిగే ఉంది. వీడు ఒక చోట కాదు, ఒక శరీరం కాదు, ప్రతి ప్రాణి హృదయంలోనూ ఉంటాడు పో ఇప్పటి నుంచి అన్నాడు. వాడు కోరిక అనేటువంటి రూపంలో ప్రతి ప్రాణిలో సుప్రతిష్ఠితుడై మనోజహ, భావజహ ఇట్లాంటి పేర్లతో వాడు అన్ని హృదయాల్లోనూ ఉంటాడు పో. ఈ ప్రాణి ఆ ప్రాణి అని కాదు, ప్రతి ప్రాణి హృదయంలో ఉంటాడు. ఇప్పుడు నీకు ఇదే వరము పో అన్నాడు.